బ్రో హాయ్ అన్న. పుష్ప 2 మూవీ చూసారా అన్న నేను నిన్న నైట్ ప్రీమియర్ షో చూసిన, ఇవాళ మార్నింగ్ షో కూడా చూసిన. 2 సార్లు చూసిన నేను సినిమా. ఎలా ఉంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసి పడేసిండు, చింపి పడేసిండు. పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది, ఈ పుష్ప 2కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఐకాన్ అవార్డు కొట్టబోతున్నాడు. సినిమా కూడా ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుందన్న. యాక్టింగ్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా అంతా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక 15 నిమిషాలు కాస్త ల్యాక్ చేసిండు, అది ఒక్కటి డిసప్పాయింట్మెంట్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో వీర లెవెల్లో తీసుకెళ్ళిపోయిండు అన్న. ఏంటంటే గంగాలమ్మ జాతరలో ఉండేటటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఎలివేషన్స్ నిజంగా మామూలుగా అనిపించలేదు. రష్మిక మందన గారికి అండ్ మన అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్స్కి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ చాలా బాగా అనిపించినాయి. హైలైట్ విజువల్స్ అనిపించినాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉండేటటువంటి ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా హైలైట్ పెట్టిండు. గాల్లో ఎగిరేది, 3-4 ఫ్లోర్లు పైకి ఎత్తుకి ఎగిరేటట్టుగా చాలా ఏంటంటే హైలీ విజువల్స్, హై ఇంపాక్ట్తో పెట్టిండు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయేటటువంటి సెంటిమెంటల్ సీన్లో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు అన్న. అదైతే 100% గ్యారెంటీ. అండ్ లాస్ట్ ఈ సినిమాని ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, మాస్ ఆడియన్స్ చూస్తారు, యూత్ ఆడియన్స్ చూస్తారు, లవర్స్ ఆడియన్స్ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు అన్న. ఏంటంటే మూవీ ఓవరాల్గా 3.5 రేటింగ్ ఇస్తా అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం ఏం కొట్టిండన్న. అసలు ఆ గంగాలమ్మ జాతరలో ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పుష్ప 1 సినిమాతో కంపేర్ చేసుకుంటే దానికంటే 10 రెట్లు ఎక్కువ, 10 టైమ్స్ హై లెవెల్లో, దానికి మించిపోయే లెవెల్లో కొట్టిండు. ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి, గన్ అని వచ్చే సౌండ్కి మేము కూర్చునే సీట్లు కూడా షేక్ అవుతున్నాయి అన్న. ఆ రేంజ్లో వచ్చింది ఎలివేషన్స్. నిజంగా సుకుమార్ అన్న నీకు హ్యాట్సప్, నిజంగా సూపర్ మూవీ అయితే, చాలా ఎక్సలెంట్ మూవీ. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? శ్రీలీల ఐటమ్ సాంగ్ అని అంటే అన్న నాకు యావరేజ్ అనిపించింది అన్న. ఏంటంటే శ్రీలీల అసలు ఐటమ్ సాంగ్ చేయడమే నాకు నచ్చలేదు. అది సాంగ్ బాగుంది కానీ ఆమె చేయడం నాకు నచ్చలేదు. కానీ 3 సాంగ్స్ మాత్రం ఉన్నాయి భయ్య, అసలు గుండెల్ని హత్తుకునేటట్టుగా, గుండెల్ని పిండి పడేసేటట్టుగా చాలా బాగా హత్తుకున్నాయి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటారు? ఓవరాల్ గా మూవీ చూసుకుంటే అన్న బాగుంది. ఏంటంటే యావరేజ్ అని అంటున్నారు కానీ యావరేజ్ అయినా సరే అల్లు అర్జున్ అన్న క్రేజ్ మాత్రం తగ్గదు. 1200 కోట్ల కలెక్షన్స్ తోని బాహుబలి రికార్డ్ని కొల్లగొడుతున్నాడు. అదైతే 100%. నేను యాజ్ ఏ గోపిచంద్ ఫ్యాన్గా చెప్తున్నా, ఈ సినిమా 100% ఇండస్ట్రీ హిట్, రికార్డులను మొత్తం తిరగరాయబోతుంది. అది మాత్రం గ్యారంటీ అన్న. థ్యాంక్ యూ బ్రో.